లక్ష్మి, వెంకటలక్ష్మి, వెంకటలక్ష్మి. ఏం బావా అడిగావా దాన్ని? తప్పొప్పుకుందా? చెంపలు వేసుకుని క్షమాపణ చెప్పుకుందా? బ్రతిమాలుకుందా? కాళ్ళు పట్టుకుందా? పిచ్చి పిచ్చిగా బాగితే పళ్ళు రాలిపోతాయి. చేయాల్సిన తప్పంతా నువ్వు చేసి అది తప్పైందా? కాళ్ళు పట్టుకుందా, చెంపలేసుకుందా అంటావేంటి? తప్పు చేసిందానివి నువ్వు. నిన్ను చాచి కొడితే అప్పుడు నిజం బయటపడుతుంది. దుర్మార్గం నువ్వు చేసి వాళ్ళని ద్రోహులుగా నిలబెడతావా? ఆదిత్య, ఏంట్రా ధర్మి చేస్తున్నావు? ఆడపిల్ల మీద చేసుకోవడానికి సిగ్గులేదా నీకు? ఏ సంస్కారం లేదా నీకు? నిజాలేంటో నాకు తెలుసురా. ఇంకా ఎందుకురా వాళ్ళని సమర్థిస్తూ దీన్ని శిక్షించాలని చూస్తున్నావు? ఏమైనా పురికించి పంపారా? పిచ్చేమైనా ముదిరిందా? లోకం తెలియని వాడివి. ఎవరేంటో, ఎవరు ఎలాంటి వాళ్ళో నీకేం తెలుసురా? అన్నీ తెలిసిన వాళ్ళు, సర్వం తెలిసిన వాళ్ళు, అనుభవం ఉన్నవాళ్ళు, పైగా డిపార్ట్మెంట్ వాళ్ళు. మీరు తెలుసుకుంది ఏంటన్నా? అబద్ధాన్ని నిజమని నమ్మడమా? రేయ్, ఏదిరా నిజం, ఏది అబద్ధం? రేయ్, డిపార్ట్మెంట్ వాడిని కాబట్టే ఎవరిది తప్పో వాళ్ళని మందలించాను, వాళ్ళని హెచ్చరించాను, వాళ్ళని హద్దులో ఉండమని వార్నింగ్ ఇచ్చాను. ఇప్పుడు నిన్ను కూడా వారిస్తున్నాడు. మీ అనుభవం పప్పులో కాలేసింది. నువ్వు పొరపాటు పడ్డావు నాన్న. రే, ఏంట్రా మాటలు? ఎవరితో ఏం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? మాట్లాడి దుర్గా, నా అంత ఎదిగాననుకుంటున్నాడు. నన్నే తప్పని వేలెత్తి చూపించేంత గొప్పవాణ్ణయ్యానేమో అనుకుంటున్నాడు. దాని పిచ్చిలో మునిగి మనల్ని ఎవరో గుర్తుపట్టలేకపోతున్నాడు. వీడు నా అనుభవాన్నే వెక్కిరించేంత స్థాయికి ఎదిగాడు. ఇది తప్పే నాన్న. నన్నలా మీరు అనకూడదు. ముమ్మాటికి తప్పే. అసలు జరిగిందేంటో నన్ను వివరంగా చెప్పమంటారా? నోర్బోయ్, ఏంట్రా నువ్వు నాకు వివరంగా చెప్పేది? ఆ మాత్రం వివరంగా నేను అర్థం చేసుకోలేననుకున్నావా? రేయ్, స్వార్థం పెచ్చుమీరిన వాళ్ళు ఎలాంటి దుర్మార్గానికైనా తెగబడతారు. అది తెలుసుకోరా ముందు. ఎవరు నాన్న స్వార్థపరులు? నేనా? తులసా? అత్తయ్య? లేకపోతే ఈ లక్ష్మ? రేయ్, బుర్ర పెట్టి ఆలోచించరా. ఎవరో నీకే అర్థమవుతుంది. ఆ మాట నేను అనడం సంస్కారం కాదు అని ఆగుతున్నా. ఆదిత్య, నానా, 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 ఏమైంది? నానా, 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 నానా. ఏమండి? ఏమండి? ఏమైంది? అయ్యో, ఏరా, ఏంట్రా నువ్వు? ఆయన ఆరోగ్యం గురించి ఆలోచించరా అని 1,00,000 సార్లు చెప్పాను. బుద్ధి లేదారా నీకు? ఎంత మాట పడితే అంత మాట అనేటివేనా? ఏ బాధించకపోతే నీకేమైనా లాభర్దానా? అంతా నీ వల్లేరా. ఏమండి? ఏమండి? హాస్పిటల్ వెళ్దాం పదండి. లక్ష్మి, అంబులెన్స్ కి ఫోన్ చేయి. వద్దు దుర్గా. నానా, నానా, ఈ టాబ్లెట్ వేసుకోండి. నానా, టాబ్లెట్ వేసుకోండి. నానా, ఈ టాబ్లెట్. ఏమండి? టాబ్లెట్ వేసుకోండి. నానా,
నీకసలు బుద్ధి లేదురా. ఎప్పుడు ఏం మాట్లాడతావు? హింస పెట్టి సపర్యలెందుకు? చూడు ఆయనకి ఎంత ఆయాసం వచ్చిందో. ఏమండి అంబులెన్స్ కి సచ్చా అంబులెన్స్ కి ఫోన్ చేయి. దుర్గా వద్దు, సెట్ అయిపోయింది. దుర్గా వండుదులే, ఏమనుకో. వాడి వయసు ఎలాంటిది? వాళ్ళకి ఈ వయసులో తల్లిదండ్రులు శత్రువులా కనిపిస్తారో? అబద్ధమే నిజం అనిపిస్తుంది. భ్రమని వాస్తవం అని అనుకుంటారో? ఏమండి నీ మూర్ఖత్వానికి నా మాంగళ్యాన్ని బలి పెట్టకురా. ఈ వాదనలతో వారి ప్రాణాలు తీయాలని చూడకు. కన్న రుణం తీర్చుకోవడానికైనా ఈ తల్లికి పుత్ర దక్షిణగా పతి భిక్ష పెట్టారా? పెట్టరా పతి భిక్ష? పసుపు కుంకాలు ముష్టి అడుగుతున్నాన్రా. అవి నాకు జీవితకాలం ఉండాలంటే లక్ష్మిని పెళ్లి చేసుకుంటానని నాకు మాట ఇవ్వరా? మాట ఇవ్వరా? మాట ఇవ్వరా? ఊరుకోమ్మా, ఏంటమ్మా ఇది? ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నేను హంతకుని కాదమ్మా. లోపలికొచ్చే పనులేనా మీరు చేసేది? నువ్వు నాతో అన్న మాట ఏంటి? ఇప్పుడు మీ తల్లి కూతురు చేస్తున్న పనేంటి? వాడికి వశీకరణ మందు పెట్టడం ఏంటి?
చిల్లర వేషాలు వేసి వాడిని మీ వైపుకు తిప్పుకొని తులసితో పెళ్లి చేయించాలని చూస్తున్నారా? ప్రియా ప్రియా నీకు విషయం తెలుసా? తెలిస్తే అయినా నువ్విక్కడెందుకుంటావులే. ఏ విషయం? మీ అన్నయ్యకు హార్ట్ అటాక్ వచ్చిందంట. దుర్గమ్మ ఒక్కతే ఉండి బాధపడుతోంది. వెంటనే మీ అన్నయ్యని చూసి దుర్గమ్మకి ధైర్యం చెప్పిరా. ఇలాంటి సమయంలోనే రక్త సంబంధికులకు తోడుగా ఉండాలి. నా గురించి అన్ని ఆలోచించి హార్ట్ అటాక్ తెచ్చుకున్నాడు. వాళ్ళ పెళ్లి చేస్తే నేనెక్కడ చచ్చిపోతాననే భయం, పెళ్లి చేయలేకపోతున్నానే అనే బాధ, రెండింటి మధ్య నలిగిపోతున్నాడు. కాబట్టి అన్నయ్యకి పరిస్థితి వచ్చింది. అసలు నేనే చచ్చిపోతే అన్నయ్యకి మానసిక సంఘర్షణ ఉండదు, వాళ్ళ పెళ్లికి అభ్యంతరం ఉండదు. అప్పుడే అన్నయ్య నిండు నూరేళ్లు ఆరోగ్యంగా బ్రతుకుతాడు. నమస్కరించి నీ చెల్లెలు ప్రియ రాస్తున్న ఆఖరి ఉత్తరం. ఈ లెటర్లో ఉన్నవన్నీ అక్షర సత్యాలని ప్రమాణం చేసి రాస్తున్నాను. ప్రాణ సమానులైన అన్నయ్య వదినలకు వదిన క్షేమం కోరి పురిటిలోనే నా కొడుకు ఆదిత్యని మీ బిడ్డగా, మీ కూతురు తులసిని నా బిడ్డగా మార్చడం జరిగింది. అన్నయ్య, ఏనాటికైనా ఈ ఆస్తంతా మీకే దక్కాలని, దాన్ని మీ ఇంటి కోడలుగా చేయాలని అనుకున్నాను. నా మరణం తర్వాతనైనా ఆదిత్య తులసిల పెళ్లి చేసి నాకు మనశ్శాంతిని కలుగచేయన్నయ్య. నన్ను వదిలేయండి. వదలండి. నన్ను వదలండి. కూర్చో కూర్చో. కూర్చో. ఏంటి ప్రియా ఈ పిచ్చి పని? ఉరేసుకోవాల్సిన పరిస్థితి ఏమొచ్చింది? నన్ను తల్లి లేని బిడ్డను చేసి వెళ్ళాలనుకున్నావా ప్రియా?
మీ పెళ్ళైతే నేను చనిపోతానన్న భయమేగా అన్నయ్యని అడ్డుపడేలా చేస్తుంది. అందుకే నేను చచ్చిపోయినా మీ పెళ్లి చేయాలనుకున్నాను. ఎందుకు ప్రియా ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేస్తున్నావు? నీ మరణంతో జరిగే పెళ్లి నాకు ఆనందాన్ని సంతోషాన్ని ఇస్తుందా చెప్పు. నా పెళ్లి కన్నా నాకు నీ ప్రాణమే ముఖ్యం. నేను బ్రతుకుండగా మీ పెళ్లి జరుగుతుందనే నమ్మకం నాకు లేదు. ఇంకొకసారి ఇలాంటి మాట అనకు ప్రియా. బావకు నిజం తెలిసేలా చేస్తానంది కదా తులసి. అబద్ధాల్ని నిజమని నమ్మే పరిస్థితిలో ఉన్న అన్నయ్య ఎప్పటికీ నిజాల్ని నిజాలని తెలుసుకుంటాడు. మనల్ని నమ్మి వాళ్ళు పెళ్లి చేస్తాడు. చచ్చి సాధిద్దామని నువ్వు అనుకున్నా నేను ఒప్పుకోను ప్రియా. ఇంకొకసారి ఇలాంటి ప్రయత్నం చేస్తే నా మీద ఒట్టే. ఎందుకు ప్రియ మమ్మల్ని బాధ పెట్టే ప్రయత్నాలు చేస్తావు? ఇంకెప్పుడు ఇలా ఆలోచించుకో. ప్రియా మొత్తానికి ఆ తులసి పొగరు అణిగింది. మరి దుర్గమ్మ ఎత్తు వేస్తే అదేంటి ఎవ్వరి పొగరైనా అడగాల్సిందే. లక్ష్మి ఆ వనభోజనాల విషయం అటు తిప్పటమే మూలం. ఇటు ప్రసాదు లైన్లోకొచ్చాడు, అటు దాని అడ్డు తొలగిపోయింది. ఆ తొలగినట్టే అని అలా సింపుల్ గా అంటావేంటి నాన్నమ్మా? తొలగక ఇంకా ఏ మొహం పెట్టుకొని వస్తుంది? అదిప్పుడు చచ్చిన పావుతో సమానం. ఈ తల్లికి పుత్ర దక్షిణగా పాత భిక్ష పెట్టారా? పసుపు కుంకాలు ముష్టి అడుగుతున్నాన్రా. అమ్మకిచ్చిన మాట కోసం మనసు చంపుకోవాలా? తులసిని దూరం చేసుకోవాలా? లక్ష్మిని పెళ్లి చేసుకోవాలా? అదే జరిగితే తులసికి నా మొహం ఎలా చూపించాలి? ప్రేమించిన ప్రతి వాళ్ళకి ఇలాంటి కష్టాలే వస్తాయా? లేకపోతే మాకేనా? తులసికి ఎలా అన్యాయం చేయగలను? ఒకవేళ చేస్తే ఆ లక్ష్మితో నా జీవితాంతం జీవచంలో బతకడమేనా? భగవంతుడా, నువ్వే నన్ను కాపాడాలి.